బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ మన్ కీ బాత్లో అరకు కాఫీ గొప్పతనం గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని ప్రధాని చెప్పారు. దేశ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా వెళ్లడం చూసినప్పుడు మనకు గర్వంగా అనిపించడం సహజమని మోడీ పేర్కొన్నారు. అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన అరకు కాఫీ ఒకటని, తాను అరకు కాఫీని టేస్ట్ చేశానని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రస్తావించారు. इतने ही प्रोडक्ट्स हैं जिनकी दुनिया भर में बहुत डिमांड है और जब हम भारत के किसी लोकल प्रोडक्ट को ग्लोबल होते देखते हैं तो गर्व से भर जाना स्वाभाविक है। ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी। अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है। इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया। इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है। इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है। कमाई के साथ साथ उन्हें सम्मान का जीवन भी मिल रहा है। मुझे याद है एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था। इसके टेस्ट की तो पूछिए ही मत, कमाल की होती है ये कॉफी। अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं। दिल्ली में हुई G20 समिट में भी कॉफी छाई हुई थी। आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें। भारत के कितने ही प्रोडक्ट బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ మన్ కీ బాత్లో అరకు కాఫీ గొప్పతనం గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని ప్రధాని అన్నారు. దేశ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా వెళ్లడం చూసినప్పుడు మనకు గర్వంగా అనిపించడం సహజమని మోడీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖపట్నం నుంచి మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రధాని మోడీ హ్యాట్రిక్ సాధించాక తొలి మన్ కీ బాత్ ఇది. అందులో అరకు కాఫీ గురించి ఆయన ప్రస్తావించారు, ఒక రకంగా ఆకాశానికి ఎత్తేశారు. మరి అక్కడ గిరిజనుల స్పందన ఏంటి? చూస్తే అరకు కాఫీకి సంబంధించి ఇప్పుడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ అరకు కాఫీ అనేది ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఇటు తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో కూడా ఇప్పటికే స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరకు కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టేస్ట్ ని ఆస్వాదిస్తున్నటువంటిది అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మన్ కీ బాత్ లో అరకు కాఫీకి సంబంధించి మాట్లాడడం, పొగడ్తలతో ముంచెత్తడం ఆకాశానికి ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ G20 సమిట్ జరిగినటువంటి సమయంలో కూడా అరకు కాఫీని టేస్ట్ చేసాం. అదేవిధంగా అరకు కాఫీ ఎంత మధురంగా ఉంటుందని తన మాటల్లో చెప్పినటువంటిది మనం చూస్తే అరకు కాఫీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనేది దీన్ని బట్టే చెప్పొచ్చు. అయితే అరకుకి సంబంధించి అనేక ప్రాంతాలకు ఉత్పత్తి చేస్తున్నటువంటి గిరిజన కార్పొరేషన్, ముఖ్యంగా గిరిజన కార్పొరేషన్ కి సంబంధించి ప్రోత్సాహకాలు అందిస్తూ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల నుంచి సేకరించినటువంటి ఈ అరకు కాఫీ ఉత్పత్తులు అనేటి వాటిని అనేక ప్రాంతాల్లో స్టాల్స్ ని ఏర్పాటు చేసి గిరిజన కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటికే సరఫరా చేస్తూ ఆ స్టాల్స్ ని ఏర్పాటు చేసి అరకు కాఫీని చాలా అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాని టేస్ట్ ని తెలిసేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అరకు కాఫీ ప్రాధాన్యత ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న, ఇప్పటికే ప్రపంచ గురువుగా ఉన్నటువంటి అంటే రాజకీయంగా చూసినా అటు ప్రపంచ దేశాలన్నింటినీ ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ
ఒక్కసారిగా మన్ కీ బాత్ లో ఈ విషయాన్ని తెలియజేసేసరికి దీనికి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గిరిజనుల్లో ఒక తెలియని ఆనందం అయితే కలుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో అరకు కాఫీ గురించి మాట్లాడతారనేది మాట్లాడేంతగా ఉంటుంది అనేది ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. కానీ మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి పొగడ్తలతో ముంచెత్తుతూ అటు ఆకాశానికి ఎత్తేసి అరకు కాఫీ యొక్క ప్రత్యేకతని తాను తాగానని, టేస్ట్ చేశానని, అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి అన్నింటినీ అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చేస్తున్నటువంటి డెవలప్ గాని, కృషి గాని ప్రశంసనీయమని చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీంతో అరకు కాఫీని తయారు చేస్తున్నటువంటి గిరిజనులు, అంటే పండిస్తున్నటువంటి గిరిజనులు గాని, అరకు ప్రాంతంలో అటు అరకు, పాడేరు, ఈ చింతపల్లి ఏరియాలో ఎక్కువగా ఈ అరకు కాఫీ అనేది పండిస్తూ ఉంటారు. దానికి సపరేట్ ఒక ప్రత్యేకమైనటువంటి టేస్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గిరిజనుల్లో కూడా ఆనందం పెళ్లిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు గిరిజన కార్పొరేషన్ అధికారులు కూడా మోదీ ప్రశంసలకి ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలం నుంచి కూడా అరకు కాఫీకి సంబంధించినటువంటి ఎన్నో స్టాల్స్ వివిధ జిల్లాల్లో, వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ జనం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ లో కూడా ఈ స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి కృషికి, అదేవిధంగా అరకు కాఫీ స్టాల్స్ తో పాటుగా దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న దానికి తగిన గుర్తింపు ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందేమన్నారు. రాజు, ఇంకొక విషయం చెప్పండి. అరకు కాఫీని గతంలో చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేశారు, ఇప్పుడు కూడా ఆయనే సీఎంగా ఉన్నారు. మరి విస్తరణకు చెందుతుందని భావించవచ్చా? దీనిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పటికీ అంటే గతంలో 14 నుంచి 19 సమయంలో కూడా చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఒక గిరిజన కార్పొరేషన్ ఉన్నా దీనికి సంబంధించినటువంటి సరైన నిధులు లేనటువంటి సమయంలో చంద్రబాబు భారీగా నిధులు కేటాయించడంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గిరిజన కార్పొరేషన్ కి ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి దీనికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమించి పర్యవేక్షణ అధికారిగా చేసి అరకు కాఫీని ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. గిరిజన శాఖకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా అది జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ లో, ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్లేస్ లో గిరిజన సంక్షేమానికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన స్థలాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి వాటిని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆనాడు చంద్రబాబు చేసినటువంటి కృషి, ఆ స్టాల్స్ అన్ని కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రధాని కూడా ఈ అరకు కాఫీ మీద ఒక ప్రకటన చేయడం, ఆ టేస్ట్ గురించి మాట్లాడడం, గొప్పతనం గురించి మాట్లాడడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటు ఆ కేంద్రంలోనేమో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అరకు కాఫీని ఇంకా స్టాల్స్ ని విస్తృతంగా విస్తరింప చేయడానికి కొంత గ్రాంట్స్ కూడా ఇష్యూ చేసి గిరిజన కార్పొరేషన్ ద్వారా అరకు కాఫీని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అయితే మోదీ స్వయంగా తన మన్ కీ బాత్ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మన్ కీ బాత్ లోనే ఈ విషయాన్ని చర్చించినటువంటి నేపథ్యంలో సామాన్యులకే తెలుస్తున్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ స్టాల్స్ ని కూడా విస్తరింప చేయడంతో పాటుగా గిరిజనుల అభివృద్ధికి కూడా తోడ్పాటునిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక అరకు కాఫీ పేరుకు అరకు కాఫీ ఉన్నా కూడా ఇది ఎంతో మంది గిరిజనుల భవితవ్యాన్ని మార్చే అంశంగా మాత్రం చూడొచ్చామన్నారు. థ్యాంక్ యూ రాజు. गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है. इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया. इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है. इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है. कमाई के साथ साथ उन्हें सम्मान का जीवन भी मिल रहा है. मुझे याद है एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था. इसके टेस्ट की तो पूछिए ही मत, कमाल की होती है ये कॉफी. अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं. दिल्ली में हुई G20 समिट में भी कॉफी छाई हुई थी. आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें.